ఓం శాంతి. 23/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, ఒక చైతన్య శక్తిని. నేను దేహానికి భిన్నంగా ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహభానం నుండి ముక్తునిగా ఉన్నాను. నేను విదేహి ఆత్మను. నేను ప్రేమగా బాప్దాదాను గుర్తు చేస్తున్నాను. బాప్దాదా వద్దకు వతనంలోకి చేరుకున్నాను. బాప్దాదా ఎంతో ప్రేమగా నన్ను వారి వద్దకు పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా నన్ను హోలీ హంస రూపంలో చూస్తున్నారు. వతనంలో అడ్వాన్స్ పార్టీ యొక్క విశేషాత్మలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. మనోభిరాముడైన బాప్దాదా వద్దకు చేరుకుంటూనే నా మనసు యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాప్దాదా ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్న, మెరుస్తూ ఉన్న వజ్రాల యొక్క పౌడర్లు పళ్ళాలు నింపుగా పెట్టి ఉన్నాయి. బాబా యొక్క ఒక్క సంకల్పంతో ఆ రంగురంగుల మెరుస్తూ ఉన్న వజ్రాల పౌడర్లు నా సూక్ష్మ శరీరంపై పడ్డాయి. బాప్దాదా నాపై దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల యొక్క రంగులు వేస్తున్నారు. అలౌకిక ప్రేమ యొక్క పన్నీరు చల్లుతున్నారు మరియు గులాబీ పుష్పాలు నాపై వేస్తున్నారు. నా సూక్ష్మ శరీరం ప్రకాశంతో నిండిపోయింది. నేను స్వచ్ఛంగా మరియు పావనంగా అయ్యాను. నేను పవిత్రంగా సంతోషంగా ఉండే హంసను. నా హృదయం స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉంది. నా శుభ ఆశలు ప్రతి ఒక్కటి సహజంగా నెరవేరుతుంది. నేను సదా తృప్తాత్మను. నేను
స్వచ్ఛమైన హృదయం కల ఆత్మను కావున బాప్దాదాకు అతి ప్రియంగా మరియు సమీపంగా ఉన్నాను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. సర్వశ్రేష్ఠ సంకల్పాలు నెరవేరిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో నేను సరళంగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి మరియు మాట ఒకేలా సమానంగా ఉన్నాయి. సరళ స్వభావం కలిగి ఉన్న కారణంగా నేను సదా నిర్మాణ చిత్తునిగా, నిరహంకారిగా, నిస్వార్థపరునిగా ఉన్నాను. సేవలో ముందుకు వెళ్తూ కూడా నాకు సదా సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి మరియు సరళ దృష్టి ఉంటాయి. నాలో సదా నిర్మాణత కనిపిస్తుంది. నేను సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నేను స్వపురుషార్థం మరియు సేవతో పాటుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సర్వుల నుండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ నేను దాతాతనపు స్థితి, దయార్థ హృదయనిగా అయ్యే స్థితి అనుభవం చేస్తున్నాను. సేవ చేయడంతో పాటుగా నిర్మాణతతో, కలుపుగోలుతనంతో ఉండే పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. పుణ్యం జమ చేసుకుంటూ స్వచ్ఛమైన హృదయంతో హృదయాభిరాముని యొక్క హృదయంలో లీనమైపోతూ ఉన్నాను. ఏ రూపంలోని మాయ అయినా సరే, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, స్వప్న మాత్రమైనా మాయ నా వద్దకు రాలేదు. నేను శ్రేష్టంగా ఉన్నాను. నేను స్వచ్ఛంగా ఉన్నాను. బాప్దాదా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నాను. దివ్య శక్తులతో నిండుగా ఉన్నాను. నేను హోలీ హంసను. వినమ్రునిగా ఉన్నాను. నిర్మాణ కార్యం చేసేవానిగా ఉన్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, శరీర సహితంగా ఏవేవి కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ వినాశనం అవుతున్నాయి. ఆత్మలైన మనము ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి. పిల్లలు, మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు? జవాబు: అందరికీ వినిపించండి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు హద్దు వారసత్వం సమయం పూర్తి అయింది, అంటే భక్తి పూర్తి అయింది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుంది. మిమ్మల్ని రావణుని పంచవికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్న మీ స్థితి శ్రేష్టంగా అవ్వగలదు. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మీక పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? అవ్యభిచారి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఒకటి అవ్యభిచారి స్మృతి, రెండవది వ్యభిచారి స్మృతి. అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుణ్ణే పూజిస్తారు. అత్యంత శ్రేష్టమైన భగవంతుడు వారే. వారు తండ్రే కాక శిక్షకుడు కూడా. వారు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. దేవతల నుండి మనుషులుగా అయ్యేందుకు పిల్లలు మీకు 84 జన్మలు పట్టాయి. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు 1 సెకండు పడుతుంది. మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నామని పిల్లలకి తెలుసు. వీరు మన టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు. ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగము నేర్పిస్తారు. వారు స్వయంగా చెప్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా, ఓ పిల్లలారా, దేహ సర్వ సంబంధాలను వదలండి. ఇప్పుడు వాపస్ తిరిగి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. ఇప్పుడిక ఇచ్చట ఉండేదే లేదు. పాత ప్రపంచం వినాశనం కొరకే ఈ ఫిరంగులు మొదలైన మారణాయుధాలు తయారయ్యాయి. ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళ్తూ ఉన్నాము. ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలేయాలని తండ్రి చెప్తూ ఉన్నారు. దేహ సహితం ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వినాశనం అవుతాయి. శరీరం కూడా సమాప్తమవుతుంది. ఇప్పుడు ఆత్మలో మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. తిరిగి ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచంలోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఈ దేవతలే పురుషోత్తములు. అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి. తరువాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలు. వారు కూడా మానవులే కానీ దైవీ గుణాలు కలవారు. వారే మళ్ళీ ఆసురీ గుణాలు కలవారిగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సత్యయుగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు వెళ్ళాలి? పిల్లలు, మీరు వెళ్ళాలి. మీరు చదువుతున్నారు, ఇతరులను కూడా చదివిస్తారు. మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు హద్దు వారసత్వం సమాప్తమవుతుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మానవులందరూ పంచవికారాల రూపీ రావణ జైలులో ఉన్నారు. అందరూ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నారు. ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి. తండ్రి వచ్చి అందరినీ రావణ జైలు నుంచి విడిపించి సదా సుఖీలుగా చేస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ మానవుల్ని దేవతలుగా చేయలేరు. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరిక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగము. ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైనాయి. స్వయం తండ్రి కూర్చొని పిల్లలు మీకు రచయిత రచన
పరిచయాన్ని ఇస్తారు. మీరు కేవలం ఈశ్వర పరమాత్మ అని అనేవారు వారే తండ్రి, టీచర్, సద్గురు కూడా అని ఇంతకుముందు మీకు తెలియదు. వారినే సద్గురువు, అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని జీవాత్మలని అంటారు. ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఈ శరీరం అనే సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. వారు జన్మలు తీసుకోరు. అకాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తూ ఉన్నారు. నాకంటూ సొంత రథము లేదు. నేను పిల్లలు మిమ్మల్ని పావనంగా ఎలా చేయాలి? రథమైతే కావాలి కదా. అకాలమూర్తికి కూడా సింహాసనం కావాలి కదా. అకాల సింహాసనం మానవులకే ఉంటుంది, మరి వేటికి ఉండదు. మీ అందరికీ సింహాసనం కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజిల్లుతుంటే వారు అందరికీ తండ్రి. వారిని మహాకాలుడు అని అంటారు. వారు పునర్జన్మలలోకి రారు. ఆత్మలైన మీరు పునర్జన్మలు తీసుకుంటారు. కల్పంలో సంగమయుగంలోనే తండ్రి వస్తారు. భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు 2, అల్ఫ్ మరియు బే. తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు. చక్రవర్తి పదవి కొరకు చదివిస్తూ ఉన్నారు. అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు. భగవానువాచ, భగవంతుడు నిరాకారుడు. వారికి పాత్ర కూడా ఉండాలి కదా. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. అందరూ వారినే స్మృతి చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, భక్తి మార్గంలో స్మృతి చేయని మనిషి ఎవ్వరూ ఉండరు. ఓ భగవంతుడా, ఓ ముక్తిదాత, ఓ గాడ్ ఫాదర్ అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు. ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖాన్నే ఇస్తారు. హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రి స్మృతులు చేయండి. దేవీ దేవతలైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రి తెలియపించారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఆ సుఖాలకు అంత్యం లేదు. నూతన గృహంలో సదా సుఖమే ఉంటుంది. పాత ఇంట్లో దుఃఖం ఉంటుంది. అందుకే తండ్రి పిల్లలకు కొత్త ఇంటిని కట్టిస్తారు. పిల్లల బుద్ధి యోగం కొత్త ఇంటి వైపుకి వెళ్తుంది. అది హద్దులోని మాట. ఇప్పుడు అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. పాత ప్రపంచంలో చూసేదంతా శ్మశాన వాటికగా అవుతుంది. ఇప్పుడు ఫరిస్తాన్ స్థాపన అవుతూ ఉంది. మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీరు కలియుగం వైపు కూడా చూడగలరు. మీరు కలియుగం వైపు కూడా చూడగలరు. అలాగే సత్యుగం వైపు కూడా చూడగలరు. సంగమ యుగంలో సాక్షిగా ఉంటూ చూస్తారు. ప్రదర్శని లేక మ్యూజియంలోకి ఎవరైనా వస్తే అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగం చిత్రం వద్ద నిల్చోబెట్టండి. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగము, మనం మధ్యలో ఉన్నాము అని చెప్పండి. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ మనుషులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇతర ధర్మస్థులు ఎవరూ అక్కడికి రారు. మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. పావనంగా అయ్యేందుకు నన్ను, ఓ బాబా, మమ్మల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. శాంతిధామానికి తీసుకువెళ్ళమని అడగరు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. దానిని ముక్తిధామము అని అంటారు.
దాని కొరకు సన్యాసీలు మొదలైన వారు వారు సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఏ ఏ ధర్మాల వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారో పిల్లలు మీకు అర్థం చేయించబడింది. మనుష్య సృష్టి రూపీ వృక్షంలో మీదే మొట్టమొదటి పునాది. బీజాన్ని వృక్షపతి అని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను వృక్షపతిని, పైన నివసిస్తాను. ఎప్పుడైతే వృక్షము పూర్తి శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను. వటవృక్షం చాలా అద్భుతమైనది. పునాది లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. బేహద్దు వృక్షంలో కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. మీరు మూలవతన సింహం నివాసీలుగా ఉండేవారు. పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చారు. పిల్లలు మీరు ఆల్రౌండ్ పాత్ర చేసేవారు కాబట్టి ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటారు. మనుషులు 84 జన్మలు 84 లక్షల జన్మలని అనేశారు. అది కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి పిల్లలు 84 జన్మలు తీసుకుంటారని అర్థం చేయించారు. మొట్టమొదట తండ్రి నుండి దూరమైన వాళ్ళు మనమే అయినాము. మొట్టమొదట సత్యయుగంలో దేవీ దేవతలే ఉంటారు. వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయనప్పుడు మిగిలిన ఆత్మలన్నీ అక్కడికి వెళ్తాయి. శాంతిధామంలో ఉంటాయని కూడా మీకు తెలుసు. కాబట్టి శాంతిధామం వేరు కదా. పోతే ప్రపంచం అంటే ఇదే. ఇక్కడే పాత్ర చేస్తారు. నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర, పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించాల్సి ఉంటుంది. ఇది సుఖదుఖాల ఆట. అది రామరాజ్యము. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారికి రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానసాగర్లని ఒక్క తండ్రినే అంటారు. రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానము ఏ శాస్త్రంలోనూ లేదు. బాబా మనకి వినిపిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు. భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది. గీతలో కూడా రాజయోగము అనే మాట వస్తుంది. బాబా మనకి రాజయోగం నేర్పించి రాజ్య వారసత్వం ఇస్తూ ఉన్నారు. రచన ద్వారా వారసత్వం లభించదు. వారసత్వం రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రతి మనిషి రచయిత అయినారు. పిల్లల్ని రచిస్తారు. అతడు హద్దు బ్రహ్మ, ఇతడు అనంతమైన బ్రహ్మ. నిరాకార ఆత్మల తండ్రి, ఇతడు లౌకిక తండ్రి. అలాగే ఇతడు ప్రజాపిత. ఎప్పుడు ఉండాలి? సత్యయుగంలోన కాదు, పురుషోత్తమ సంగమయుగంలో ఉండాలి. మనుషులకు సత్యయుగం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. వారు సత్యయుగము, కలియుగము మొదలైన యుగాలకు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒక్కో యుగం అంటే 1250 సంవత్సరాలు. 84 జన్మలకు కూడా లెక్క కావాలి కదా. మెటికలు మనం ఎలా దిగుతామో లెక్క ఉండాలి కదా. మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవీ దేవతలు. వాళ్ళ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. బాబా మనకి వృక్ష రహస్యాన్ని కూడా తెలిపించారు. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ నేర్పించలేరు. ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎవరు తయారు చేశారు, మీకు ఎవరు నేర్పించారు అని అడుగుతారు. బాబా మాకు ధ్యానంలో చూపించారు, ఆ తర్వాత మేము ఇక్కడ తయారు చేశామని చెప్పండి. ఆ తండ్రి ఈ రథంలో వచ్చి
మేము తయారు చేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహా ఇచ్చారు. ఆయనే స్వయంగా సరిదిద్దుతారు అని వారికి చెప్పండి. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. కానీ అతన్ని ఎందుకలా అంటారో కూడా మనుషులకి తెలియదు. ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు తెల్లగా ఉండేవాడు. తర్వాత గొల్ల పిల్లవానిగా నల్లగా అయ్యాడు. అందుకే వారిని శ్యామసుందరుడు అని అంటారు. మొదట వచ్చేది అతడే. తతత్వం. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎవరు స్థాపించారో ఇది కూడా ఎవరికీ తెలియదు. భారతదేశంని మరిచి హిందూ దేశంలో నివసించు హిందువులని చెప్పుకుంటారు. భారతదేశంలోనే వస్తాను అని తండ్రి అంటారు. భారతదేశంలో దేవతారాధ్యం ఉండేది. అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. బాబా వచ్చి మళ్ళీ స్థాపన చేసేందుకు వచ్చారు. మొట్టమొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆకలు, మఠాలు, మార్గాలు తర్వాత వస్తాయి. వాటికి కూడా శోభ ఉంటుంది. చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు వచ్చినప్పుడు బాబా మళ్ళీ వస్తారు. యదా యదా హి ధర్మస్య. ఆత్మకు స్వయాన్ని గురించి తెలియదు, తండ్రిని గురించి తెలియదు. స్వయాన్ని నిందించుకుంటారు. తండ్రిని, దేవతల్ని కూడా నిందిస్తూ ఉంటారు. తమో ప్రధానంగా బుద్ధిహీనులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది. వీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు. అంటే మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. అన్ని దుఃఖాల నుండి అర్థకల్పం వరకు దూరం చేస్తారు. వందే మాతరం అనే గాయనం కూడా ఉంది కదా. ఏ మాతలకు వందనం చేస్తారో మీరే ఆ మాతలు ఈ సృష్టి అంతటినీ స్వర్గంగా చేస్తారు. భలే పురుషులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాతలదే. అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు. తండ్రి వచ్చి మనల్ని ఇంత మహిమ యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों की रूहानी बाप दादा को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ. అపారమైన సుఖము ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమయుగంలో నిల్చోవాలి. సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధిని నూతన ప్రపంచంతో జోడించాలి. బుద్ధిలో ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని ఉండాలి. అందరికీ ప్రాణదానం ఇవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి, చేయించాలి. వరదానము. శ్రేష్ఠ సమయం అనుసారము సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మాభవ. ఈ శ్రేష్ఠ సమయంలో శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు మనసులో పాడుకుంటూ ఉండండి. వా నా శ్రేష్ఠ కర్మలు అనలేక వా శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా ఇలా సదా వాహ్ వాహ్ యొక్క పాటలు పాడండి. ఎప్పుడూ పొరపాటున కూడా దుఃఖం యొక్క దృశ్యాలు చూస్తున్నా అయ్యో అనే శబ్దము రాకూడదు. వా డ్రామా వాహ్ వాహ్ బాబా వా. ఏదైతే స్వప్నంలో కూడా లేదో ఆ భాగ్యం ఇంట్లో కూర్చొని ఉండే లభించింది. భాగ్యం యొక్క నశాలో ఉండండి. స్లోగన్.
మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోలుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో అద్భుతము, అలౌకిక పరివారం ఎంతో అపూర్వము. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో విశేషము, హోలీ హంసలతో పావనమయ్యే దేశము. పవిత్రత సుగంధంతో పరిమళించే ప్రపంచం, పవిత్రత సుగంధంతో పరిమళించే ప్రపంచం. పరిమళించేలే బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో విశేషము, హోలీ హంసలతో పావనమయ్యే దేశము. బాబానే బాధ్యత ఇచ్చేను మనందరికీ, విశ్వ పరివర్తన చేసే కర్తవ్యమే మనది. స్వయము సమయము మహత్వమే తెలిసే అనుభవాల ఆసనంపై ఆసీనులయ్యే శ్రేష్ఠ స్థితిని పొందే అలజడిలోను అచంచలం, అలజడిలోను అచంచలం. విశ్వ పరివర్తన చేయుటయే ఇదే మన ఉద్దేశ్యం, విశ్వ పరివర్తన చేయుటయే ఇదే మన ఉద్దేశ్యం, ఇదే ఉద్దేశ్యం. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో విశేషము, హోలీ హంసలతో పావనమయ్యే దేశము. ఏకాగ్రత శక్తి నిర్విఘ్నంగా చేసే ఏకరస స్థితితోనే అనుభవమే పొందే సదా సర్వాత్మలపై కళ్యాణకారి వృత్తి, గౌరవము స్నేహ భావన జాగృతమయ్యేలే ఏకాగ్రత శక్తి. ఏకాగ్రత శక్తితో దృఢతే ధారణయ్యే జీవితంలో దృఢతతోనే సఫలతే పొందే, జీవితంలో దృఢతతోనే సఫలతే పొందే, సఫలతే పొందే. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో విశేషము, హోలీ హంసలతో పావనమయ్యే దేశము. మనసు బుద్ధి మనవశమయ్యే సమర్థ బ్రాహ్మణులం, బాబా ప్రేమలు లవలీనం, జీవితమే పరమానందం. స్వభావమే అలౌకికము, ఆత్మిక భావము, ఆది అనాది సంస్కారాలతో విశ్వంలో ప్రకాశము. నేను నాదనే భావము, పరివర్తనే కాగా, పరివర్తనే కాగా. బాబాయే సర్వస్వం, బాబా నా ప్రాణం. బాబాయే సర్వస్వం, బాబా నా ప్రాణం, బాబా నా సర్వం. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో విశేషం,
ప్రపంచమే ఎంతో అద్భుతము అలౌకిక పరివారం ఎంతో అపూర్వము బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో అద్భుతము అలౌకిక పరివారం